ఎలక్షన్ గురించి అత్తకైతే అందరూ ఓడిపోతారని అందరూ చెప్తున్నారు. మీరైతే ఖచ్చితంగా ఓడిపోతారు, అక్కడ గెలుస్తారు, మీరైతే ఓడిపోతారు, మీ అత్త అయితే 7 ఓట్లలో గెలుస్తుంది, కంపల్సరీ అవి మీద భారం వేసుకొని పోని చెప్పినావు. 7 ఓట్లలోనే గెలిచిందా అత్త. 2013లోనే ఎలక్షన్లు అయినాయి కదా, అప్పుడు సర్పంచ్ గా మేము ఎన్నుకున్నామా. అక్కడ శ్రీనివాసులను వండుకొని నువ్వు ఎలక్షన్ లో కట్టకూడదు, నీ భార్యకు ఉద్యోగం వస్తుంది, నీ భార్య నిలబెట్టే తెలుదు, మీ అమ్మని నిలబెట్టే తెలుదు, నువ్వు ఎలక్షన్ లోకి రావద్దంటే మా ఆయన నేనేం చేస్తున్నారంటే నన్ను మొద్దు మీద నిలబెట్టిన అరకున్నా కూడా నేను ఎలక్షన్ లోకి అయితే నేను చేస్తాను, నామినేషన్ అయితే చేస్తాను అని చెప్తున్నాడు మా ఆయన. చెప్పింటే అప్పుడు ఏమన్నారు, ఇట్లా ముత్తలమ్మ అవుతా పోతే ముత్తలమ్మ చెప్తుంది అక్కడ ఎలక్షన్ గురించి, ఏడు గురించి అన్నా కానీ పిల్లల గురించి చెప్తుంది, అక్కడ పోండి, అక్కడ పోతే అవాయిడ్ చేస్తుంది అని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చినాక అతను ఏమని చెప్తున్నాడు, నువ్వేమని చెప్పినావు అంటే, నువ్వు ఎందుకు బాధపడతావురా, అందరూ అక్కడే తిరిగినా కూడా లాస్ట్ మూమెంట్ లోనా కౌంటింగ్ అయ్యే రోజు నేను తిప్పేస్తాను 7 ఓట్లు అని చెప్తున్నావు. అది నెరవేర్చినావు, మాకు సంతోషమే. నా ఆరోగ్యం పరిస్థితి బాగాలేదు, నా పిల్లలు నాకు 3 ఉన్నారు, ఇప్పుడు నా పిల్లల్ని కాపాడలేకపోతున్నాను, నా పరిస్థితి ఎట్లా అది నాకు చెప్పాలి. వాళ్ళకి నా ఆరోగ్యం బాగుండాలా, నా పిల్లలతో బాగుండాలా, నా భర్తతో నేను బాగుండాలి, నా డ్యూటీ నేను చేసి నా కాళ్ళ మీద నిలబడుకుంటే నిన్ను ఎప్పుడూ మర్చిపోయినావా. నేను కోరుకునేది నేను హాస్పిటల్ థియేటర్లకు లోపలి పోయినా, ఆపరేషన్ లోపలికి పోయినా కూడా అవాము తెల్లమ్మవా నన్ను బతికించవా, నాకు 3 పిల్లలు ఉన్నారు నన్ను బతికించవా అని నేను మొక్కుని డాక్టర్ కాకుండా నువ్వు అంతలోక నీవేనమ్మా, నువ్వు 1000 కళ్ళు మంచి, నువ్వు ఎక్కడైనా కూడా నీ చూపు ఉంటుంది. అందుకని మాకు నీ కోరిక నెరవేర్చింది కదమ్మా, మా కోరిక నెరవేర్చింది కదమ్మా, 2 సార్లు వచ్చినాము, మా కోరిక నెరవేర్చింది. నా కొడుకు మాటలు రావంటే మాటలు వచ్చేవి, ఇక్కడ వచ్చిన పట్లే నా కొడుకు మాటలు రావంటే ఇంక 2 ఏళ్ళు తెలుసు నీ కొడుకు మాటలు వస్తామని చెప్తున్నావు, అవి కూడా వచ్చినావు కదమ్మా, నాకెందుకు ఇంత కష్టం పెట్టినావు అనేదే నాకు ఇది బాధ అవుతుందమ్మా. అంటే